హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2019లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కాళిదాస్. రీసెంట్గా ఈ కాళిదాస్ మూవీకి పార్ట్ 2 కూడా వచ్చింది. ఆల్రెడీ ఆ కాళిదాస్ పార్ట్ 2 మూవీ స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన టాకీటాక్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తారు, చూసేయండి. ఈ రెండు మూవీస్ స్టోరీకి ఎటువంటి లింక్ లేదు కాబట్టి మీరు ఫస్ట్ ఏ పార్ట్ నైనా చూడవచ్చు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక మహిళ బిల్డింగ్ మీదకి వెళ్లి అక్కడి నుంచి దూకి చనిపోతుంది. ఇన్స్పెక్టర్ కాళిదాస్ అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసి ఈ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనకు ఇన్స్పెక్టర్ దాస్ గురించి చూపించడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ దాస్ విద్య అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా మొదట్లో చాలా అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత దాస్కి వర్క్ ప్రెజర్ చాలా ఎక్కువ అయిపోవడంతో విద్యతో కూడా ఎక్కువ మాట్లాడకుండా ఎప్పుడు కూడా పని పని అని తిరుగుతూ ఉంటాడు. దాంతో విద్య దాస్ను చూసి, దాస్ నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, నా గురించి ఆలోచించడం లేదు అని తను చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాస్ మరియు విద్య ఇద్దరికి కూడా ఒక పాప జన్మించి ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దాస్ చాలా సిన్సియర్ గా డ్యూటీని చేస్తూ తన ఫ్యామిలీని మాత్రం కొంచెం దూరం చేసుకుంటూ ఉంటాడు. విద్య మాత్రం దాస్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని తన డాక్టర్ ఫ్రెండ్కి ఫోన్ చేసి తన బాధను మొత్తం కూడా చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా మరొక లేడీ బిల్డింగ్ మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోతుంది. దాస్ వెంటనే అక్కడికి చేరుకుని విచారిస్తూ ఉంటాడు. మూవీ స్టార్టింగ్ లో ఒక మహిళ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయింది కదా, ఆ బిల్డింగ్ దగ్గర ఎటువంటి సీసీటీవీ కెమెరాలు అయితే ఉండవు. కానీ రెండోసారి ఒక మహిళ చనిపోయింది కదా, ఆ బిల్డింగ్ లో మాత్రం సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి చెక్ చేయగా ఆ మహిళ ఎప్పుడైతే బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయిందో ఆ సమయంలో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఆగిపోయి ఉంటాయి. దాంతో దాస్ తను చనిపోయినప్పుడే సీసీటీవీ కెమెరాస్ ఎలా ఆగి ఉంటాయి, ఎవరైనా కావాలని ఇలా ఆఫ్ చేసి ఉంటారని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే దాస్ చనిపోయినటువంటి ఆ మహిళ రూమ్ లోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అప్పుడే దాస్ కి చనిపోయినటువంటి ఆ లేడీకి సంబంధించినటువంటి ఒక డైరీ దొరుకుతుంది. దాన్ని చెక్ చేస్తూ ఉండగా దాస్ కి ఒక పేజ్ లో బ్లూ వేల్ బొమ్మను డ్రా చేసి ఉంటారు. అదే విధంగా దాస్ కి ఈ మహిళ ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉండేది అని కూడా తెలుస్తుంది. దాంతో దాస్ ఖచ్చితంగా ఈ మహిళ బ్లూ వేల్ గేమ్ ఆడడం వల్లనే చనిపోయిందేమో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత డీసీపీ వెంటనే దాస్ని పిలిచి ఈ కేసుని విచారించడం కోసం నేను ఏసీపీ జార్జ్ని కూడా పంపిస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత జార్జ్ మరియు దాస్ ఇద్దరు కూడా అక్కడికి బయలుదేరి వెళ్తారు. ఇద్దరు కూడా రెండవ మహిళ చనిపోయినటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడే జార్జ్ కి ఆ మహిళ ఎక్కడి నుంచి దూకి చనిపోయిందో ఆ ప్లేస్ లో గోర్లతో గీకినట్లుగా అక్కడ గీతలు ఉంటాయి. వాటిని చూసినటువంటి జార్జ్ వెంటనే దాస్ని చూసి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదు, ఎవరో ఈ మహిళని తోసి ఉంటారు. ఆ సమయంలో ఈ మహిళ ఈ గోడను పట్టుకున్న సమయంలో ఇక్కడ గోర్లతో ఏర్పడినటువంటి గీతలు వచ్చినట్లుగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత దాస్ మరియు జార్జ్ ఇద్దరు కూడా అపార్ట్మెంట్ కిందకి వచ్చి వాచ్మెన్ ఎంక్వైరీ చేయగా వాచ్మెన్ వీళ్ళని చూసి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఇక్కడ చనిపోయిన సమయంలో ఒక అనుమానాస్పదంగా ఒక బుల్లెట్ బైక్ ఇక్కడ తిరిగింది అని చెప్తాడు. ఆ తర్వాత దాస్ మరియు జార్జ్ ఇద్దరు కూడా మొదటి మహిళ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. కానీ ఆ అమ్మాయి గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు. అలాగే ఆ అమ్మాయి సెల్ ఫోన్ కూడా వీళ్ళకి దొరకదు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లాట్ల్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అమ్మాయి మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా ఎప్పుడు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క విద్య తన ఇంటి పై పోర్షన్ ఖాళీగా ఉంది అని రెంట్కి ఇవ్వడం కోసం ఒక యాడ్ ఇచ్చి ఉంటుంది. దాంతో ఆ ఇంటిని చూసుకోవడం కోసం అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. నేను పబ్లో డీజేగా వర్క్ చేస్తూ ఉంటాను అని ఆ విద్య దగ్గర చెప్పడంతో విద్య వెంటనే తన హస్బెండ్ అయినటువంటి దాస్కి ఫోన్ చేసి నేను మన ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది కదా, దాన్ని రెంట్కి ఇస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న దాస్ మాత్రం ఇప్పుడు అవసరం ఏముంది, పైన ఖాళీ ఉంటే ఖాళీగానే ఉండి వచ్చు కదా, వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం ఎందుకు అని అంటూ ఉంటాడు. అయితే విద్య మాత్రం ఇల్లు ఎప్పుడూ కూడా అలా ఖాళీగా ఉండకూడదు, అందుకే నేను దాన్ని రెంట్కి ఇస్తున్నాను అని చెప్పి అక్కడికి ఇల్లు చూసుకోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఆ పోర్షన్ రెంట్కి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత దాస్ వెంటనే చనిపోయిన ఇద్దరు లేడీస్ ఫోన్ కాల్ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేస్తాడు. వెంటనే తన జార్జిని చూసి సార్ చనిపోయినటువంటి ఇద్దరికి కూడా ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి రెండో మహిళ వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఖచ్చితంగా నా కూతురుని నా అల్లుడే చంపే అవకాశం చాలా ఉంది అని వెంటనే తన కూతురు ఫోన్ ని తీసి ఆ జార్జికి ఇస్తాడు. దాన్ని అన్లాక్ చేసి చూడగా అందులో ఒక వ్యక్తి ఆ అమ్మాయికి ఐ మిస్ యూ అని చెప్పి ఒక మెసేజ్ ని పంపించి ఉంటాడు. వెంటనే ఆ నెంబర్ ని ట్రేస్ చేయగా ఆ నెంబర్ ఆరవ్ అనే వ్యక్తిది అని తెలుసుకుంటారు పోలీసులు.
పోలీసులు వెంటనే ఆరవర్ని పిలిచి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా తను వెంటనే పోలీసుల్ని చూసి, సార్ నాకు నిజానికి ఆ అమ్మాయి జిమ్ లో పరిచయం అయ్యింది. అలా మా పరిచయం కాస్త మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడే వరకు వెళ్ళింది. మా ఇద్దరి వల్లనే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు కూడా జరుగుతూ ఉండేటివి. నేను ఎప్పుడైతే తనను కలవడానికి వెళ్తానో ఆ సమయంలో ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ కూడా ఆఫ్ చేసేసేది. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయిందో ఆ రోజు నేనైతే అక్కడికి వెళ్ళలేదు అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క విద్య తన డాక్టర్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, మా ఇంట్లో రెంట్కి వచ్చినటువంటి అతను మన కాలేజీలో మన క్లాస్మేట్ అయినటువంటి పప్పు లాగా ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న డాక్టర్ ఫ్రెండ్ విద్యతో మాట్లాడుతూ, నువ్వెందుకు అతని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు, అయినా తన గురించి దాస్కి తెలుసా అని అడుగుతూ ఉంటుంది. విద్య మాత్రం తను నన్నే పట్టించుకోడు, ఇక ఇంట్లోకి ఎవరు వచ్చారో అవన్నీ కూడా తను ఎందుకు పట్టించుకుంటాడు అని అంటూ ఉంటుంది. దానికి విద్య ఫ్రెండ్ మాట్లాడుతూ, సరే అయితే ఈ సండే రోజు నువ్వు దాస్ ఇద్దరు కూడా మా ఇంట్లో భోజనం చేయడం కోసం రండి అని పిలుస్తుంది. మరోపక్క దాస్ మరియు జార్జ్ ఇద్దరు కూడా మొదట చనిపోయినటువంటి ఆ మహిళ రెగ్యులర్ గా వెళుతూ ఉండేటటువంటి గుడి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ మహిళకి కూడా ఒక అక్రమ సంబంధం ఉంది అని తెలుస్తుంది. కానీ విచిత్రంగా ఆమె చనిపోయినప్పుడు అతను కూడా తన దగ్గరికి వెళ్ళలేదు అని తెలుస్తుంది. కచ్చిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మరొక మహిళ కూడా బిల్డింగ్ మీద నుంచి కిందకి దూకేస్తుంది. అయితే ఆమె కొన ఊపిరితో ఉండడంతో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా దాస్ వెంటనే తనను చూసి మీరు ఎందుకు చనిపోయారని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ మహిళ మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఎవరో తోసేశారు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో విద్య వాళ్ళ ఇంట్లో రెంట్కి వచ్చినటువంటి డీజే అక్కడికి వచ్చి ఉండడంతో తనను చూసినటువంటి ఆ మహిళ చాలా పానిక్ అయిపోయి చాలా భయపడుతూ సడన్ గా చనిపోతుంది. ఆ మహిళ అక్కడ చనిపోగానే డీజే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ డీజే అక్కడి నుంచి బుల్లెట్ బైక్ లోనే వెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క విద్య మరియు దాస్ మధ్య గ్యాప్ ఎక్కువ పెరిగిపోతూ ఉండడంతో విద్య తన ఇంట్లో రెంట్కి వచ్చినటువంటి ఆ డీజేకి బాగా దగ్గరైపోతూ ఎక్కువ సమయం తన దగ్గర టైంని స్పెండ్ చేస్తూ తనకి బాగా దగ్గరవుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క దాస్ మరియు జార్జ్ ఇద్దరు కూడా చనిపోయినటువంటి మూడో మహిళ ఇంటి దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ దొరుకుతుంది. ఆ ఫోన్ నెంబర్ గురించి డీటెయిల్స్ తెలుసుకోగా ఆ ఫోన్ నెంబర్ ఎక్కడ రిజిస్టర్ అయ్యిందో ఒక అడ్రస్ తెలుస్తుంది. దాంతో వీళ్ళు వెంటనే అడ్రస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. తనను పట్టుకుని ఎంక్వైరీ చేయగా తన వెంటనే పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, సార్ నిజానికి ఈ ఇల్లు కూడా ఆ మహిళదే, ఆవిడ ఇక్కడ వ్యభిచారాన్ని నడుపుతూ ఉంటుంది, తను ఎక్కువగా శాంతి అనే ఒక మహిళతో మాట్లాడుతూ ఉండడం నేను చూశాను అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ శాంతి ఎవరు ఎంక్వైరీ చేయగా ప్రెజెంట్ శాంతి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది అని తెలుస్తుంది. దాంతో జార్జ్ మరియు దాస్ ఇద్దరు కూడా వెంటనే హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అయితే వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్లే సమయానికి పోలీసులు అక్కడికి వస్తున్నారు అని తెలుసుకున్నటువంటి శాంతి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. కట్ చేస్తే మరోపక్క పోలీసులు చనిపోయినటువంటి ముగ్గురు లేడీస్ కి సంబంధించినటువంటి కాల్ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేస్తారు. అప్పుడే పోలీసులకి మొదటి మహిళ మరియు మూడో మహిళ ఫోన్ లో కామన్ గా డేవిడ్ అనే ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే డేవిడ్ కోసం వెతుకుతూ ఉండగా మరోపక్క శాంతి నా కోసం పోలీసులు వెతుకుతున్నారు అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఎవరో కత్తి తీసుకుని అక్కడికి వచ్చి ఆ శాంతిని పొడిచి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్నటువంటి దాస్ మరియు జార్జ్ ఇద్దరు కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ శాంతి డెడ్ బాడీ మీద మరొక వ్యక్తి రక్తం కూడా ఉన్నట్లుగా వాళ్ళు గుర్తిస్తారు. ఆ తర్వాత శాంతి చివరిసారిగా ఎవరికైతే డయల్ చేసిందో ఆ నెంబర్ గురించి జార్జ్ ఎంక్వైరీ చేయగా ఆ నెంబర్ ఇన్స్పెక్టర్ కాళిదాస్ పేరు మీదనే రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ నెంబర్ కాల్ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేసి వెంటనే వెళ్లి ఒక వ్యక్తిని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క దాస్ కి వాళ్ళు వెతుకుతున్నటువంటి డేవిడ్ అడ్రస్ దొరుకుతుంది. నిజానికి డేవిడ్ ఒక బ్యూటీ పార్లర్ ని రన్ చేస్తూ ఉంటాడు. ఆ అడ్రస్ కనుక్కున్నటువంటి దాస్ వెంటనే ఆ బ్యూటీ పార్లర్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. మరోపక్క విద్య తన పై పోర్షన్ లో రెంట్కి వచ్చినటువంటి ఆ డీజేతో తన బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క దాసు వెంటనే ఆ డేవిడ్ దగ్గరికి వెళ్లి చనిపోయినటువంటి నలుగురు మహిళల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. తను దాసును చూసి మాట్లాడుతూ వెంటనే సీసీటీవీ కెమెరాని చూపిస్తూ వీళ్ళందరూ కూడా మా కస్టమర్స్ సార్ అని చెప్పి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తూ ఉంటాడు. దాంట్లో చనిపోయినటువంటి ఆ నలుగురు కూడా అక్కడికి వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఇక్కడ తెలిసే మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఆ నలుగురితో పాటు విద్య కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చూసినటువంటి దాస్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు. ఈ 5 మందిలో 4 చనిపోయారు, మిగిలింది నా వైఫ్ అయినటువంటి విద్య మాత్రమే. అంటే విద్యకి ఏదైనా ప్రమాదం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డేవిడ్ మళ్ళీ దాస్ని చూసి సార్ మీకంటే ముందు జార్జ్ సార్ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళాడు అన్నట్టు ఆ జార్జ్ కొడుకు కూడా మా దగ్గరికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాడు సార్, తను కూడా మా కస్టమర్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దాస్ చాలా కంగారు పడుతూ వెంటనే తన ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క విద్య తన ఇంటికి రెంట్కి వచ్చినటువంటి ఆ డీజే దగ్గర రొమాన్స్ చేయబోతూ ఉండగా ఆ డీజే విద్య మెడ మీద ఉన్నటువంటి కేడి అనే పేరుని చూసి వెంటనే విద్యని చంపబోతూ ఉంటాడు. దాంతో విద్య వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని కిందకి వచ్చేయగా డీజే కూడా కిందకి వచ్చి తనను చంపబోతూ ఉంటాడు. మరో
మరోపక్క దాస్ ఇంటికి ఫోన్ చేస్తూ ఉన్నప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తను కూడా చాలా కంగారు పడుతూ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. అయితే దాస్ కంటే ముందు జార్జ్ వెంటనే విద్య వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. జార్జ్ విద్య దగ్గరికి వెళ్ళగానే విద్య జార్జ్ ని చూసి మా ఇంట్లో రెంట్కి వచ్చినటువంటి డీజే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జార్జ్ వెంటనే విద్యను చూసి మాట్లాడుతూ అవునా అతను ఎక్కడున్నాడో ఒకసారి చూపించు అని అంటూ ఉంటాడు. దాంతో విద్య ఆ డీజే పై పోర్షన్ లో ఉన్నాడు అని చెప్పి జార్జ్ ని కూడా పై పోర్షన్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో దాస్ కూడా ఇంటికి చేరుకుంటాడు. మరోపక్క జార్జ్ ఆ విద్యను చూసి నీ మీద దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని తీసుకురా అని చెప్పడంతో విద్య వెంటనే లోపలికి వెళ్లి ఆ డీజేని పట్టుకుని బయటికి లాక్కుని వస్తుంది. ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి అక్కడ విద్య ఎవరిని కూడా పట్టుకుని ఉండదు, కేవలం తను ఆ విధంగా ఊహించుకుంటూ ఉంటుంది. అంటే తన మీద ఎవరో దాడి చేస్తున్నట్లుగా తను ఊహించుకుంటూ ఉంటుంది. అది చూస్తున్నటువంటి దాస్కి ఏం అర్థం కాక వెంటనే కంగారు పడుతూ విద్యను తన దగ్గరికి తీసుకుని పక్కనే ఉన్నటువంటి జార్జిని చూసి సార్ ఇదంతా ఏంటి అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ జార్జ్ వెంటనే జరుగుతున్నది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు. జార్జ్ ఎప్పుడైతే ఆ ఫోన్ నెంబర్ కాళిదాస్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ కాల్ హిస్టరీ మొత్తం చెక్ చేస్తున్న సమయంలో ఆ మొబైల్ నెంబర్ నుంచి ఒక సైకాట్రిస్ట్కి ఫోన్ వెళ్ళినట్లుగా తెలిసి ఉంటుంది. దాంతో జార్జ్ వెంటనే ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా తెలుసుకుని ఉండి ఉంటాడు. నిజానికి విద్య సిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధపడుతుందని, నిజానికి ఈ విద్యకి పాప పుట్టిన 2 రోజులకే పాప చనిపోయి ఉంటుంది. దాంతో విద్య చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉండడంతో దాస్ తనని సైకట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఉంటాడు. కానీ విద్య మాత్రం తన పాప బ్రతికి ఉన్నట్లుగానే ఊహించుకుంటూ ఉంటుంది. నిజానికి దాస్ కూడా తన పాప చనిపోవడం, తన వైఫ్ కి ఇలా అవడంతో తను కూడా లైట్ గా డిప్రెషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే దాస్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం కోసం డ్యూటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇంటికి వెళ్ళడం తగ్గించి ఉంటాడు. అయితే ఆ ప్రాసెస్లో తను విద్యకి బాగా దూరం అయి ఉంటాడు. విద్య ఇంట్లో చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఆ బాధ నుంచి తను కూడా బయటపడడం కోసం పార్లర్కి వెళుతూ ఉంటుంది. అప్పుడు ఈ 4 లేడీస్ కూడా తనకి పరిచయం అయి ఉంటారు. అదే పార్లర్కి జార్జ్ కొడుకు కూడా వస్తూ ఉంటాడు. తనను చూసినటువంటి విద్య కాలేజీ సమయంలో దాస్కి పప్పు అనే ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది. ఈ దాస్ కాలేజీ సమయంలో డీజేగా కూడా పనిచేసి ఉంటాడు. అలా ఆ లక్షణాలతో జార్జ్ కొడుకు రూపంలో ఒక వ్యక్తిని ఊహించుకుంటూ ఉంటుంది. అతనే వాళ్ళ ఇంటికి దగ్గరికి రెంట్కి వచ్చినట్లు, తనతో బాగా దాన్ని దగ్గర అయిపోయినట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ విద్య బాగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉండడంతో తను పార్లర్కి వెళ్ళి ఉన్న సమయంలో ఆ 4 మహిళలు కూడా విద్యను చూసి ఎందుకు నువ్వు అంత లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటావు, మాలాగా నువ్వు కూడా అక్రమ సంబంధాన్ని పెట్టుకుని బాగా ఎంజాయ్ చెయ్యని తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ విద్య ఇమాజినేషన్ చేసుకున్నటువంటి ఆ డీజే క్యారెక్టర్ మాత్రం విద్యని చూసి అది తప్పు, వీళ్ళు నిన్ను దాసిని కూడా విడదీసేలాగా ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి విద్య తను దాసిని చాలా ప్రేమిస్తూ ఉండడంతో వీళ్ళు ఖచ్చితంగా నన్ను దాసిని కూడా విడదీసేలాగా ఉన్నారు, వీళ్ళు బ్రతికి ఉంటే నన్ను దాసిని కూడా విడదీసేస్తారేమో అని ఆ దాస్ మీద చాలా ప్రేమతో ఆ 4 దగ్గరకు కూడా బుల్లెట్ బైక్ మీద వెళ్ళి వాళ్ళని చంపేసి ఉంటుంది. అలాగే శాంతి డెడ్ బాడీ మీద దొరికినటువంటి రక్తం కూడా విద్యాది అని ఆ సైకియాట్రిస్ట్ సహాయంతో మన జార్జ్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలాగే చివరిలో విద్య డీజేతో రొమాన్స్ చేస్తున్నట్లుగా ఊహించుకుంది కదా, ఆ సమయంలో విద్య తప్పు చేస్తుంది అని తను ఊహించుకుంటున్నటువంటి ఆ డీజే క్యారెక్టర్ విద్యనే చంపబోతున్నట్లుగా విద్య ఊహించుకుని ఉంటుంది. అలా జరిగిందంతా కూడా జార్జ్ దాస్కి వివరించడంతో వెంటనే తను విద్యని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అప్పటి నుంచి కూడా దాస్ విద్యకి నయం చేయడం కోసం తను కాలేజీ సమయంలో ఏ విధంగా ఉన్నాడో సేమ్ అదే విధంగా డ్రెస్ చేసుకుని గిటార్ తీసుకుని రెగ్యులర్ గా విద్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ విద్యకి నయం అవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.